ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 10 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాడు. వ్యాఖ్యానాంశం: మనము ఆయన వారం. వ్యాఖ్యానాంశం: మనము ఆయన వారం. వ్యాఖ్యానం: పౌలు యూదులకు యూదుడై వారి రక్షణ కొరకు తన్ను తాను తగ్గించుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22లో చెప్పబడినట్లు అన్ని విధములైన వారికి అన్ని విధముల వాడు ఆయను. వారిని వీరిని ఎలాగైనను రక్షించాలని పౌలు మిక్కిలి కష్టపడ్డాడు. పౌలు ఎవరిని రక్షించలేడు, ఇది వాస్తవమే. కానీ రక్షకుడైన క్రీస్తును ప్రకటించుట చేత జనులను రక్షించగలడు. క్రీస్తే వారిని రక్షిస్తాడు. అయితే క్రీస్తుకు మీరు కావాలి. మీ పాదాలు ఆయన కొరకు పరిగెత్తాలి. మునుపు రక్తం చిందించటానికి పరుగెత్తుచుండిన మీ పాదాలు ఇప్పుడు రక్షింపబడి సమాధాన సువార్తను ప్రకటించు చక్కని రమ్యములైన పాదములై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాసిన వాక్యాన్ని అదే రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలోని వాక్యంతో సరిచూడండి. ఎంతో మార్పు కలిగిన కదా. కాబట్టి మీ సర్వ శరీరమును ఆయనకు సజీవ యాగముగా సమర్పించండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎందుకంటే క్రీస్తు తన రక్తం ఇచ్చి మిమ్మును కొన్నాడు అంటే అది ఎంత ఆశ్చర్యం. మీరు ఆయనకు మీ సమస్తాన్ని అప్పగించక దాక్కుంటారా? అట్లు చేసితేనేని అది చాలా అన్యాయమైపోతుంది. నావన్నీ అంగీకరించుము తండ్రి, నన్నిప్పుడు నీవు కరుణించుమి అని భక్తుడు పాడినట్లు ఒప్పుదల చేసుకొని క్రీస్తు పరిచర్యలో సాగాలి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.